హలో ఫ్రెండ్స్, పెసరపప్పు టమాటా తయారీ విధానం. కడాయి హీట్ అయ్యాక 2 పావుల నూనెని వెయ్యాలి. పెసరపప్పుని కుక్కర్లో వండేటట్టయితే 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, 2 రెమ్మల కరివేపాకు అన్నీ కలుపుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేదాకా కలుపుకోవాలి. వన్ స్పూన్ పసుపు, దాకా కలుపుకోవాలి. ఇదంతా 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. నానబెట్టుకున్న పెసరపప్పు బాగా పిండుకొని వేసుకోవాలి. వాటర్ అస్సలు పడొద్దు. అంతా బాగా కలవాలి. కింద నుంచి పైదాకా మంచిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పచ్చివాసన ఆవిరైపోతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం అడుగంటకుండా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు వేయాలి. మంచిగా కలుపుకోవాలి. జస్ట్ టచ్అప్ కోసం చింతపండు రెక్క వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రెక్క వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది పప్పు. మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా పూర్తిగా ఉడికిపోయింది. పండు పప్పు ఎట్లుందానా? చాలా బాగుంది మమ్మీ. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.